शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో మనం 28వ శ్లోకానికి వచ్చాం. 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుజానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుజానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఈ శ్లోకంలో భగవత్పాదులు మామూలుగా మానవులు అందరం పొందవలసినవి మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం ఎలా ఉంటుంది, ఎలా పొందాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మానవుడు పుట్టిన తర్వాత సాధించవలసింది ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ నాలుగింటిలో కూడా ధర్మంగా బతకాలి, అర్థం ధర్మంగా సంపాదించుకోవాలి, కోరికలు కూడా ధర్మంగా తీర్చుకోవాలి, మోక్షం సంపాదించాలి. ఇచ్చిన జీవితంలో ఈ 4 సాధించాలి. కానీ 4 సాధించడంలో ముఖ్యమైనది మోక్షం. ఎందువల్ల మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలంటే మోక్షానికి ప్రయత్నం చేయాలి. ఈ మోక్షం కోసంగా మనకు ఉండేది 4 ఉన్నాయి మోక్ష మార్గాలు. అవి సామీప్యం, సారూప్యం, సాలోక్యం, సాయుజ్యం అనేవి 4 ఉన్నాయి. ఇవి మనకు పురాణాలు అవి చెప్తున్నాయి 4 ఉన్నాయని చెప్పేసి. అంతేకాదు, నిజంగానే ఇట్లా ఈ లోకాలకు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మించరు. ఎక్కడో ఏందో రేర్ కేస్ తప్ప మామూలుగా ఎవరు మామూలుగా జన్మించరు. ఇప్పుడు మనం పూజలు చేసుకుంటున్నాం. పూజలు చేసుకుంటున్నప్పుడు మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం. ఈ పుణ్యకార్యాల వల్ల మనకేమవుతుంది? పుణ్యం ఎక్కువ చేస్తే స్వర్గాది లోకాలు పొందుతాం, పాపం చేస్తే నరక లోకానికి పోతాం. 2 సమానంగా ఉంటే మానవ జన్మ ఎత్తుతాం. కానీ భక్తి మార్గంలో ఉత్కృష్టమైన భక్తి ఉంటే, నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో ధ్యాసలో ఉంటే, అటువంటి వాడికి ఈ ముక్తి మార్గాలు 4 లభిస్తాయి. అవి ఏమిటి, వాడి స్వరూపం ఏంటి, వాడి స్వభావం ఏంటి, అవి పొందే మార్గం ఏది అనే విషయాన్ని చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు. మొట్టమొదట సామీప్యం. సామీప్యం అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం. సారూప్యం. సారూప్యం అంటే భగవంతుడి రూపాన్ని పొందడం. ఇంకా సాలోక్యం. సాలోక్యం అంటే ఆ భగవంతుడి యొక్క లోకంలో ఉండడం. సాయుజ్యం అంటే భగవంతుడిలో కలిసిపోవడం. ఇది 4. సామీప్యం అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం అన్న శ్లోకంలో చెప్పాడుగా, అగ్రే శంభో నీ ముందు నేను కూర్చోవాలి కైలాసంలో వచ్చి అన్నాడు. ఎదురుగ్గా కూర్చోడు. అలాంటి వాళ్ళు మనకు శివభక్తుల్లో చండీశ్వరుడు, నందీశ్వరుడు వీళ్ళంతా దగ్గరగా ఉన్నవాళ్ళు, అమిత దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు సామీప్య భక్తి పొందినవాళ్ళు. వాళ్ళు సాలోక్యం వస్తుంది కూడా, సారూప్యం కూడా వస్తుంది వాళ్ళకి. ఆ రూపం కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే విష్ణులోకంలో ఉండే వాళ్ళు
భక్తి మార్గంలో పోయి మోక్షం పొందిన వాళ్ళు విష్ణులోకం పోయిన వాళ్ళు కూడా విష్ణువులాగే ఉంటారు అందరూ. అలాగే కైలాసం పోయిన వాళ్ళంతా శివుడిలాగే ఉంటారు. అలాగే మణిదీపానికి పోయిన వాళ్ళంతా అమ్మవారి రూపాల్లోనే ఉంటారు. ఇక్కడి నుంచి భూలోకం నుంచి పోయిన వాళ్ళందరూ మోక్షం పొంది ఆ రూపాన్ని పొందుతారు. కాబట్టి సారూప్యం అలాంటి రూపం పొందుతారు. అలాగే సాలోక్యం, అమ్మవారి భక్తులైతే అమ్మవారి లోకంలో ఉంటారు, విష్ణు భక్తులైతే విష్ణు లోకంలో ఉంటారు, శివభక్తులైతే శివలోకంలో ఉంటారు. కాబట్టి సాలోక్యం. ఇంకా సాయుధ్యం 4వది. ఈ సాయుధ్యం అనేది మాత్రం భగవంతుడిలో పూర్తిగా ఆయన శరీరంలో కలిసిపోవడం, అది సాయుధ్యం. ఇది అన్నిటికన్నా చాలా గొప్పది. ఈ 4 ఆ టాప్ మోస్ట్ది ఈ సాయుధ్యం. కానీ 4 గొప్పవే. కానీ 4 రావాలంటే మాత్రం అమిత భక్తి ఉండాలి. భగవంతుడి మీద నమ్మకంతో పాటు, శ్రద్ధతో పాటు, విశ్వాసంతో పాటు పూర్తిగా భక్తితో లీనమైపోవాలి. జీవితం అంతా భక్తికి అంకితం చేయాలి. అటువంటి వాళ్ళకి ఈ 4 భక్తులు లభిస్తాయి. దాన్ని ఆదిశంకరాచార్యులు గారు శివుడికి చెప్తున్నాడు, స్వామి ఈ 4 ముక్తి మార్గాలు నేను ఇక్కడే పొందేస్తున్నాను, భూమి మీదే పొందుతున్నాను, ప్రతినిత్యం పొందుతున్నాను నేను అనే విషయాన్ని చెప్తున్నారు. భూమి మీద సాధించవచ్చు ఈ 4, ఎక్కడికో వేరే లోకాల పోయి సాధించేది కాదు, బతికుండంగానే ఇక్కడే భూమి మీదే సాధించవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. నిజంగా అద్భుతమైన విషయం అది. భూమి మీద నిజంగా మనం చేస్తున్నాం, కానీ మనం స్పృహలో చేయడం లేదు. ఆ స్పృహ ఆయనకున్నది, మనకు లేదు, అంతే. కానీ నిజంగా భక్తులైన వాళ్ళందరూ చేసేది మాత్రం అంతే. ఇక్కడే సంపాదించుకోవచ్చు ఈ 4 ముక్తి మార్గాల్ని. అది ఎలా అనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సారూప్యం తవ పూజనే, స్వామి నీకు పూజ చేసేటప్పుడు నీ రూపాన్ని నేను పొందుతున్నాను. నీ రూపాన్ని, సారూప్యం, నీ రూపాన్ని నేను పొందుతున్నాను. అది ఎలా సాధ్యం అంటే, ఇప్పుడు భగవంతుడిని పూజ చేయాలంటే ముందు నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఆ మూర్తిని, ఆ రూపాన్ని దర్శించగత చేస్తావు. నీ మనసులో ముందు రూపాన్ని దర్శిస్తావు. దర్శించినప్పుడు ఏమవుతుంది, మనసే కదా లీనమయ్యేది భగవంతుడిలో. కాబట్టి నేను నీ రూపాన్ని పూజ చేసి పొందుతున్నాను. మనం ధ్యాన శ్లోకాలను చెప్పేస్తాం. శాంతాకారం భుజగశయనం విష్ణు సహస్రనామం చెప్పిన అదే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అని అమ్మవారి గురించి చెప్పినా కూడా మనం ఏం ఆలోచిస్తాం, అమ్మవారి రూపాన్ని ఊహించుకుంటాం, మనసులో ముద్రించుకుంటాం. అలాగే విష్ణుమూర్తి రూపాన్ని ముద్రించుకుంటాం. ఎవరి ధ్యాన శ్లోకాలు చదివితే ఆ రూపాన్ని మనం ముద్రించుకుంటాం. అలాంటి మనస్సు మంది. కాబట్టి మనసు ద్వారా నేను పూజ చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో పూజలు చేసేటప్పుడే నేను నీ రూపాన్ని పొందేస్తున్నాను స్వామి. సారూప్యం తవ పూజనే, స్వామి నీకు పూజ చేసేటప్పుడే నీ రూపాన్ని నేను పొందేస్తున్నాను. కాబట్టి సారూప్య ముక్తి ఎక్కడో కాదు, నాకు ఇక్కడే లభించేసింది. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం, సామీప్య భక్తి, దగ్గరగా ఉండడం. శివుడికి దగ్గరగా ఉండడానికి ఏది పనికి వస్తుంది, కీర్తనం చేయడం. ఒక పాట పాడితే లీనమై అర్థం చేసుకొని లీనమై పాడితే అప్పుడు మనం ఆ భగవంతుడి దగ్గరగా వెళ్ళిపోతాం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడా, మనలోనే ఆత్మరూపంలో కూర్చో ఉన్న ఆయన్ని తలుచుకోవడానికి కళ్ళు మూసుకుని ఒక్క పాట ఆలాపన చేసిన శివ మహాదేవా అని పిలుస్తూ పాట పాడితే ఆ పాటలో మనం లీనమైపోతాం. ఆ లీనమైన దాన్నే ఆ సామీప్య భక్తి అని చెప్తున్నాడు. స్వామి నీ గురించి పాటలు పాడి మేము సంకీర్తన చేసి ఆ సామీప్య ముక్తిని ఇక్కడే పొందేస్తున్నాం, భూమి మీద పొందేస్తున్నాం అని చెప్తున్నాడు. శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం, స్వామి నీ లోకాన్ని చేరుకోవాలి. నీ లోకాన్ని చేరుకోవడం ఇక్కడే సాధ్యం. ఎలా? శివ భక్తి ధుర్య జనత, శివభక్తి నీ మీద భక్తి కలిగి ఉన్నవాళ్ళు
జనులు వాళ్ళంతా కూడా నీ మీద చాలా చక్కని భక్తి భావం పారవస్యం కలవాళ్ళు. అటువంటి వాళ్ళతో నేను సాంగత్యం, అటువంటి వాళ్ళతో పోయి స్నేహం చేస్తాను, సత్సంగం జరుపుతాను. అప్పుడేమైపోతుంది, మేము ఉదయం లేచి రాత్రి వరకు నీ ముచ్చట్లే మాట్లాడుకుంటాం, నీ లీలలు, నీ మహిమలు, నీ గురించే మాట్లాడుకుంటాం. నీ యొక్క శివపురాణం చదువుకుంటాం, అవన్నీ వాయుపురాణం చదువుకుంటాం, అన్ని పుస్తకాలు చదువుతాం, వాటిలో ఉండే అర్థం తెలుసుకుంటాం, అక్కడ ఉండే మహిమ తెలుసుకుంటాం, అక్కడ లీలలు తెలుసుకుంటాం, చరిత్ర తెలుసుకుంటాం. దాని ద్వారా ఏమైపోతుంది, సాంగత్య సంభాషణే, మేము బాగా మాట్లాడుకుంటాం నీ గురించి. సంభాషణే, నీ గురించి మేము చర్చించుకుంటాం, మాట్లాడుకుంటాం. తద్వారా మేమేం పొందుతున్నాం, సాలోక్యం. మేము మాట్లాడుకోవడం వల్ల అక్కడే ఉన్నాం, నీ లోకంలో ఉన్నాం, నీ కైలాసంలోనే కూర్చో ఉన్నాం. మేము పొద్దుస్తాం. ఎందువల్ల మేము కలిసి కూర్చొని సేపు మాట్లాడుకుంది ఎవరి గురించి, నీ గురించే. కాబట్టి మేము ఎక్కడున్నాము, నీ లోకంలో, నీ కైలాసంలోనే కూర్చో ఉన్నాం. చరాచరాత్మకతను జానే భవానీపతే సాయుజ్యం. స్వామి, ఈ లోకంలో చరాచరాత్మక, కదిలేవి కదలనివి అన్నింటితో ఉంది విశ్వమంతా. అటువంటి కదలకుండా ఉండేవాటితోనే ఈ విశ్వంలో మేము తను ధ్యానే భవానీపతే, ఓ భవానీపతి, ఆ భవానీ అమ్మవారి భర్తమైనట్టు ఓ శివ, నిన్ను మేము ధ్యానిస్తున్నాం. ఎలా ధ్యానిస్తున్నాను, అంతటా నేను చూస్తున్నాను. ఇవి కదిలే వాటిలో, కదలిన వాటిలో, అన్నింటిలో వ్యాపించిపోయిన విశ్వమంతా. అటువంటి వాడిని నిన్ను ధ్యానిస్తున్నాను, నేను ధ్యానిస్తూ చూస్తున్నాను. నేను ఒక నదికి పోతే ఈ జల ప్రవాహంలో భగవంతుడు ఉన్నాడు, బౌడు రూపంలో, నేను నీటి రూపంలో ఉన్నాడు అని నేను భావిస్తున్నాను. ఒక కొండ చూస్తే ఈ పర్వతాన్ని రూపంతో ఉన్నాడు, భగవంతుడే అని అనుకుంటున్నాను. ఈ పంచభూతాల రూపంలో భగవంతుడు నేను భావిస్తున్నాను. దానివల్ల ఏమైపోయింది, నేను అనుక్షణం ఎక్కడున్నాను, ఈ కదలకుండా ఉండే ఈ ప్రపంచంలో నేను కూడా ఉన్నాను. నా ఆత్మ కూడా ఇక్కడే ఉంది. నువ్వే నాలో ఆత్మగా కూర్చో ఉన్నావు, నువ్వే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నావు. అటువంటి భావంతో నేను అనుక్షణం ఉంటున్నప్పుడు అప్పుడు నేను ఎక్కడున్నాను, నీలోనే కలిసి ఉన్నాను. ప్రపంచమంతా, విశ్వమంతా వ్యాపించింది నీలో నేనే ఉన్నా అనే విషయం స్పృహలో ఉంది. కాబట్టి నేను సాయుధ్య ముక్తి కూడా పొందేశాను. స్వామిని చూసావా, ఈ 4 ముక్తులు నాకు భూమి మీదే సాధ్యమయ్యాయి. మమ సిద్ధమత్ర భవతి, మమ నాకు ఈ 4 ఇవన్నీ కూడా సిద్ధించాయి, సిద్ధం లభించాయి. ఈ 4 మోక్ష మార్గాలు నేను ఇక్కడే పొందేశాను, భూమి మీదే పొందేశాను. ఎక్కడికో నేను చేసి నీ దగ్గరికి రాలేదు, ఇక్కడే కూర్చొని ఇక్కడే ఈ 4 పొందేశాను. కాబట్టి సిద్ధం అత్ర భవతి, ఇక్కడే పొందేశాను. స్వామిన్ కృతార్థోస్మ్యహం, స్వామి నేను కృతార్థుని అయిపోయాను, నేను ధన్యుడిని అయిపోయాను. ఇక్కడే పొందేశాను ఈ 4 ముక్తులు. కాబట్టి నేను నిరంతరం పొందుతూనే ఉన్నాయి 4. కాబట్టి నేను ధన్యుడిని అయిపోయాను, నా జీవితం ధన్యమైపోయింది. ఎప్పుడో నేను ఎంతో కాలం తపస్సు చేసి భక్తి మార్గంలో ఉండి, ఎప్పుడో నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు సామీప్య భక్తి, సారూప్య భక్తి, ముక్తి అని చెప్పి, సాలోక్య ముక్తి అని, సాయుధ్య ముక్తి అని నువ్వు ఇచ్చేది కాదు. నువ్వు ఇవ్వకుండానే ప్రతినిత్యం ప్రతిరోజు ఈ 4 నేను అనుభవిస్తున్నాను స్వామి. అంతటి భక్తుడు ఆది శంకరాచార్యుడు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు మనస్సు. ఆయన ఏ విధంగా ధ్యానం చేస్తున్నాడు, ఏ విధంగా భగవంతుడు దగ్గరే సామీప్యం, ఆయన దగ్గరే ఉంటున్నాడు, నిత్యం ఆయన దగ్గర ఉంటున్నాడు, ఆయన రూపాన్ని పొందుతున్నాడు, ఆయన లోకంలోనే ఉంటున్నాడు, ఆయనలో కలిసిపోతున్నాడు, 4 పనులు చేస్తున్నాడు. కాబట్టి ఈ 4 పనులు సాధించే శక్తి ఆయనకుంది ఆది శంకరాచార్యుడికి. అందుకే ఆయన చెప్తున్నాడు, కృతార్థోస్మ్యహం, నేను కృతార్థుడిని అయిపోయాను, నేను ధన్యుడిని అయిపోయాను. ఎందువల్ల ఏది పొందాలో, ఏది పొందలేమో దాన్ని ఇప్పుడే పొందేశాను. ఎప్పుడో పొందేది కాదు, ఇప్పుడే పొందేశాను. కాబట్టి నేను కృతార్థుని అయిపోయాను స్వామి అని చెప్పి చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. శివుడికి చెప్తున్నాడు, శివ నువ్వు ఇచ్చే 4 ముక్తి మార్గాల్లో ఆ ముక్తి మార్గాలను ఇక్కడే ఆచరించి, ఇక్కడే అనుభవించి
నేను 4 ఇప్పుడే ఇక్కడే పొందేస్తున్నాను, ఎప్పుడో వచ్చేది కాదు, ఇప్పుడే పొందేస్తున్నాను. మనం గమనిస్తే చండికేశ్వరుడు, నందీశ్వరుడు వీళ్ళంతా సమీప భక్తి. ఎప్పుడూ నందీశ్వరుడు శివుడు ఎదురుగానే కూర్చో ఉంటాడు. అలాగే గరుడు విష్ణుమూర్తి ఎదురుగానే కూర్చో ఉంటాడు. వాళ్ళు ఎప్పుడూ సమీపంలోనే ఉంటారు వాళ్ళిద్దరు. అలాగే మనకు సారూప్యం అనే వాళ్ళంతా ప్రమదగణాలు. ఇక్కడ విష్ణులోకం అయితే విష్ణు పార్శ్వలు. మళ్ళీ మణిద్వీపంలో అయితే అమ్మవారు వాళ్ళంతా ఓఎం 64 కోట్ల మంది ఉన్నారుగా అమ్మవార్లు. వాళ్ళంతా కూడా అమ్మవారి రూపంతోనే ఉంటారు. కాబట్టి అందరూ వాళ్ళ రూపాన్ని పొంది ఉంటారు. సారూప్యం. ఇక్కడ మోక్షం పొందిన వాళ్ళు అక్కడ సాలోక్యం, ఆ లోకాలకు పోతారు. మణిదీపానికి పోయే వాళ్ళు పోతారు, వైకుంఠానికి పోయే వాళ్ళు పోతారు, కైలాసం పోయేవాళ్ళు వెళ్తారు, ఆ లోకానికి పోతారు. అలాగే సాయుధ్యం, ఆ విష్ణుమూర్తిలో కలిసిపోయేవాళ్ళు కలిసిపోతారు, అమ్మవారిలో కలిసిపోయేవాళ్ళు కలిసిపోతారు, భక్తులైన వాళ్ళు మళ్ళీ శివుళ్ళలో కలిసిపోతూ ఉంటారు. ఈ విధంగా ఉంది. ఇవంతా మన భక్తుల కథలు చదివితే మనకు తెలుస్తుంది. వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చి పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ జన్మలు లేవు, వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి కైలాసంలో ఉండే వాళ్ళంతా కూడా ఆయన దగ్గర ఉండే ప్రమదగణాలు వాళ్ళంతా కూడా సారూప్య భక్తి పొందిన వాళ్ళు. అంతా శివుళ్ళలాగే ఉంటారు. వాళ్ళంతా జటాజుట్టం పెట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళంతా అలాగే ఉంటారు, ఆ రూపంతోనే ఉంటారు, ఆయన దగ్గరగా ఉంటారు. కాబట్టి అటువంటి ఇక్కడ భూలోకంలో పుణ్యక భక్తి మార్గంలో ఉండిపోయిన వాళ్ళే అందరు అక్కడికి. అట్లాంటి వాళ్ళు విష్ణు భక్తులు అంతే, అమ్మవారి భక్తులు అంతే. ఇక్కడ పుణ్యం చేసుకొని భక్తి మార్గంతో ఉండి పూర్తిగా భక్తిలో మునిగిపోయి వాళ్ళు ఆ లోకాలు చేరుకున్నారు. కానీ అన్నిటికన్నా గొప్పది సాయుధ్యం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ భక్తి మార్గాన్ని భగవంతుడి దగ్గర ఎలా ఉండాలి అనే దాన్ని ఇక్కడే మనం సాధించే ఉపాయాన్ని మనకు చూపిస్తున్నారు ఆది శంకరాచార్య గారు. ఎప్పుడో పొందేది కాదు అది, ఇక్కడే ఈ అనుభూతి రావాలి, ఈ 4 మోక్షాలు పొందిన అనుభూతి మనందరికీ రావాలని చెప్పి మనకు మార్గ నిర్దేశకం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆది శంకరాచార్య గారు. అంటే మనకి ఈ భావం రాదు, కానీ ఆయన ఆ ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది. కానీ ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఉంది. మన పూజా విధానంలో కూడా ఈ 4 ఉన్నాయి. నిజానికి మనము రుద్రాభిషేకం చేయాలన్నా దాంట్లో కూడా చెప్తారు, రుద్రుడు కానివాడు రుద్రుడు కానివాడు రుద్రుడు పూజించలేని చెప్తారు. కాబట్టి మొట్టమొదటి అందుకని అదే చెప్పాడు, సారూప్యం తవ పూజనే. పూజ చేసేవాడు ఎలా ఉండాలా, ఆ రూపాన్ని పొందే చెయ్యాలి. అంటే వాళ్ళు మనకు చెప్తుంటారు న్యాసం, రుద్రాభిషేకంలో న్యాసం చేయడం అంటే శరీరంలోకి ఆవాహన చేసుకొని శివుణ్ణి వాళ్ళు పూజ చేస్తారు. అంటే ఆ శివుని రూపమే తామైనట్టుగా భావించే పూజ చేస్తారు. దానికి మంత్ర ప్రక్రియ అంతా ఉంటుంది. కాబట్టి నిజంగానే జరుగుతుంది ఆ విషయం. కానీ దీన్ని ముక్తి మార్గం అని మనకు తెలియదు. మనం ఆ పూజ చేస్తున్న అభిషేకాలు చేస్తున్నప్పుడు మనకేం తెలియదు, ఎందుకంటే అర్థం లేదు కాబట్టి మనకు తెలియదు. నిజానికి అక్కడ జరిగే ప్రొసీజర్ అంతా అదే. కాబట్టి వాడి భక్తి ఆ రూపాన్ని పొందే ఆ శివుడికి పూజ చేస్తున్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఆయన పొద్దున్న లేచి చంద్రమౌళేశ్వర ఆరాధన చేసేవాడు కాబట్టి ఆది శంకరాచార్యుడు అందుకు చెప్తున్నాడు, నేను నీ రూపాన్ని ఇక్కడే పొందుతున్నాను స్వామి, నేను ఆవాహన చేసుకుంటున్నాడు. తనలో తనే ఆ శివుడిని ఆవాహన చేసుకొని పూజ చేస్తున్నాడు ఆయన, అందుకని చెప్తున్నాడు. అలాగే మహాదేవేతి సంకీర్తనే సామీప్యం, శివ మహాదేవ అని పిలుస్తూ సంకీర్తన చేయడం, భజనలు చేయడం కానీ కీర్తన పాటలు పాడడం కానీ అవన్నీ ఎందుకు, మన మనసుపై లీనమవుతుంది. చాలా దగ్గరగా భగవంతుడి దగ్గర పోవడానికి అవకాశం ఉండేది కీర్తనలు, పాటలు పాడడం. అందుకే చెప్తున్నాడు, మనం శివుని యొక్క గీతాలాపన చేస్తుంటే శివ శివ శంకర హమయ శంకర అని పాట పాడుతూ ఉంటేనే మనం ఉద్రేకంతో ఇదైపోతాం, అలీనమైపోతాం. ఆ శివుడు మన ఎదురుగా వచ్చి ఉన్నట్టుగా భావిస్తూ దగ్గరికి వెళ్ళిపోతాం. అంత మనసు లీనమయ్యేది ఆ సామీప్య భక్తిలోనే. కాబట్టి అది ఇక్కడే సాధ్యం చెప్తున్నాడు. శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం.
ఇంకా భగవంతుడు లోకంగా ఉండాలంటే మనంతా ఒక్కోళ్ళు ఒక్కో లోకంలో ఉంటాం. కొంతమంది టీవీ సీరియల్స్ చూస్తే, కొంతమంది సెల్ ఫోన్స్ చూస్తే, ఎవరి లోకం వాళ్ళది. కానీ భగవంతుడే లోకంగా ఉండడం అనేది చాలా తక్కువ. అలాగ నిజంగానే అట్లాంటి ఒక సత్సంగం ఉండి అందరూ ఉదయం లేచి దేవుడి యొక్క మాటలే మాట్లాడుకుంటూ, ఆయన మహిమలు, ఆయన లీలలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడేమైపోతుంది, వాళ్ళంతా శివలోకానికి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. శివుడి గురించి చెప్తుంటే శివలోకానికి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. మనం తెలుసు చాలామంది భక్త తుకారం అటువంటి వాళ్ళంతా ఆ లోకాలకు వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకి విమానాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. మన కథల్లో తెలుసు, భక్తుల కథల్లో చూస్తే వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపోతారు, భగవంతుడే వచ్చి తీసుకెళ్తాడు. అటువంటి వాళ్ళు సాలోక్యం. ఆ లోకానికి పోయారు వాళ్ళంతా, ఇంక తిరిగి రారు వాళ్ళంతా, అక్కడికే ఉంటారు. ఇంకా అసలైనది సాయుధ్యం. ఇది మాత్రం ప్రపంచమంతా భగవంతుడే ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, నాలో ఆత్మగా వ్యాపించి ఉన్నాడు అనే స్పృహతో పూజ చేసేవాడు నిజంగానే సాయుధ్య ముక్తిని పొందే అవకాశము, మానసికంగా పొందే అవకాశం ఉంది. ఈ 4 మానసికంగా ఇక్కడే ఇప్పుడే పొందే అవకాశం మనకి ఉంది. అందుకే చెప్తున్నాడు, ఇది ఎప్పుడో పొందేది కాదు, ఎప్పుడో పరిపూర్ణంగా భక్తి పెంపొందించుకొని తాదాత్మ్యం చెంది చేసేవి కాదు. ప్రతినిత్యం కూడా ఈ 4 భావిస్తే మనం ఇక్కడే మోక్ష మార్గాన్ని చేరుకోవచ్చు అనే సందేశాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకరాచార్యులు గారు ఇస్తున్నారు. ఈ విధంగా మనం శివానంద లహరిలో 28వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు ఈరోజు తెలుసుకున్నాం.